బాలుడైన దావీదు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు సింహం వచ్చి తన మగలను యొక్క గొర్రెపిల్లను ఎత్తుకొని పోతున్నప్పుడు అతను సింహాన్ని చూసి భయపడి పారిపోలేదు. ధైర్యంతో ఆ సింహమును తరిమి దాని నోటి నుండి తన గొర్రెపిల్లను విడిపించాడు. ఆ సింహము తన మీదకు వచ్చినప్పుడు ధైర్యముతో ఆ సింహము నోటిని చీల్చి చంపాడు. దావీదు సింహాన్ని చంపడానికి గల కారణం 1 ధైర్యం, 2 బలము. ఈ 2 చిన్న వయసులో అతనికి ఎక్కడి నుండి వచ్చాయి అంటే అతడు దేవుని మీద ఉంచిన విశ్వాసము, నమ్మకం వలననే. దావీదు చిన్నతనం నుండే సితారా వాయించుకుంటూ దేవుని స్తుతిస్తూ గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. దాని ద్వారానే రాజైన సౌలుకు ఉన్న రోగమును తీసివేయగలిగాడు. అలా దేవుని యందు చిన్నతనం నుండి భయభక్తులు ఉంచటం వలన దేవుడు దావీదుకి ధైర్యమును, బలమును అనుగ్రహించాడు. వాటి ద్వారానే అతడు సింహము నోటి నుండి గొర్రెపిల్లను రక్షించుకోగలిగాడు. ఆ సింహమును చంపగలిగాడు.